ఆదివారం నాడు సెలవు ఉంటుంది, సోమవారం నాడు ఆదివారం ఎవరిది? నీది. సోమవారం ఏమంది? ఆదివారం నాడు నీ బర్త్డే ఉన్నా పోలా లేదా? నీది మ్యారేజ్ డే ఉన్నా పోలా లేదా? ఇప్పుడు అవి లేవు నాకు. వీడికెళ్ళి ఇట్నే వైజాగ్లో వారం రోజులు టెస్ట్ చేసినా నన్ను ఫోన్ చేసి అడిగేటోళ్ళు లేడు, ఏడునో ఏం కదా. అది బిజినెస్ పవర్. అది ఎట్లనో తెలుసుకోండి చాలు. మీకు ఇష్టం ఉంటే చేయలేకపోలేదు. గ్రహాలు ఎత్తి మీద కూర్చున్న వాళ్ళు అందరూ బిజినెస్ చేయలేదు. ఈ గేట్ కాడికి వచ్చి వెళ్ళిపోతారు. ఏం మీటింగ్ ఇది అని చూస్తారు, సీట్ లేదు కానీ వెళ్ళిపోతారు. సీట్ లేకపోయినా ఈడ కూర్చొని లాస్ట్ టైం ఈడ కూర్చొని కూడా ఎందుకు వింటారు? ఈ బిజినెస్ ఏదో తెలుసుకుందామని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. అదొక్కటే స్టూడెంట్స్ ఎవరైనా మాట్లాడితే మీకు క్లియర్గా చెప్తున్నా. చాలా మంది స్టూడెంట్స్ నేను ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసిన అందరి దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అంత అవసరం లేదా అన్న. పొరగాడు చెప్పాను ఇప్పుడు ఎందుకు బ్రో నాకు చెప్పిన ఇప్పుడు ఏం కాదు బ్రో, ఎల్ల వస్తా చూడు. అప్పుడు ఇంట్లో డైపర్లకు పైసలు ఉన్నాయి, ఎల్ల వంగబెట్టి 4 తప్పనేసి ఉంటుంది. అప్పుడు ఇటుక బట్టీలో పని చేస్తాను కూడా ఇంకా పోను. దిస్ బిజినెస్ ఈస్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్. పిచ్చి పిచ్చి ఆలోచనలు మైండ్లో పెట్టుకొని నాకంటే తోపు లేడు, నేను ఇట్లాంటి చిన్న చిన్న చేయను అనే ఏమంటారు నారో మైండ్ సెట్ ఉంటే సర్వనాశనం అయిపోయింది మనకే. Not only Vestige, I am not talking about only this business. ఈ బిజినెస్ గురించి మాత్రమే నేను చెప్పేది. భూమి మీద ఏ బిజినెస్ ఉన్నా ముందు వినటం అలవాటు చేసుకోండి. ఇవి పెడతారు ఉండరు కూడా దేవుడా నన్ను తీసుకోపో సాండ్రోలా భూమి మీద పెట్టి అలా టైం ఉంటుంది. సినిమాలో కూర్చొని ఇంటి బకెట్ పాప్కార్న్ కూడా ఆడ కూర్చుంటాం. మీటింగ్కి వస్తే కథ ముల్లముల్లా పెడతారు. పెద్దలు ఎవరైనా లేచిపోతే క్లారిటీగా చెప్తున్నా. ఇప్పుడే పోయి నాకు ఫోన్ వచ్చింది, ఇంటికాడికి వెళ్ళి మెసేజ్ వచ్చిందని పోతే మాత్రం నేను డెఫినెట్గా యాక్సెప్ట్ చేయను. రైట్, మీటింగ్ అంతా అయిపోయినాక మీరు చెప్పండి సార్ ఇంతసేపు టైం వేస్ట్ అయిందని చెప్పండి. ఒకవేళ మీటింగ్ బాగాలేదు నెక్స్ట్ టైం వైజాగ్కి రండి. రెడీయా? సో థ్యాంక్ యూ సో మచ్. ఈ బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ మార్కెటింగ్, ఇవి 4 పేర్లు. ఈ బిజినెస్ ఉన్నటువంటి 4 పేర్లు. చైన్ సిస్టమ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్, పిరమిడ్ స్కీమ్, పాంజీ స్కీమ్. ఈ 4 స్కీమ్లు గవర్నమెంట్ బ్యాన్ చేసినటువంటి స్కీమ్లు. మెజారిటీ 98% జనాలకి చైన్ సిస్టమ్ వేరు, డైరెక్ట్ సెల్లింగ్ వేరు అనేటటువంటి మినిమం ఆ నాలెడ్జ్ కూడా లేదు. ఇది బయటికి వెళ్ళి ఎవరన్నా అడగండి, డైరెక్ట్ సెల్లింగ్ వేరు, చైన్ సిస్టమ్ వేరు అనేది తెలియదు. ఏం తెలుసు? జాయిన్ చేసేటివన్నీ చైన్ సిస్టమ్ లేదు. నువ్వు జాయిన్ గా ఇంకో ఇద్దరితో జాయిన్ చేయమంటే కథ అది చైనే. సరే నీకు చైన్ అనిపిస్తుంది కదా, చైనే అను. మీ ముత్తాత ఉన్నాడు కదా, మీ ముత్తాత కొడుకు ఎవరు? తాత కొడుకు ఎవరు? నాయన కొడుకు ఎవరు? మీ కొడుకు ఎవరు? నీ కొడుకు. ఇదేంది మరి? ఫేక్ అది ఫేక్ అంటే నీ మీద డౌట్ వస్తాయి. ఎక్కలేదు. లెట్ us take it chain yaar, but you don't know about China also. అసలు చైన్ బిజినెస్ ఏంటని కూడా తెలియదు. రైతు అక్కడ పండిస్తాడు, ఆడికెళ్ళి మార్బేరు ఇక్కడ తీసుకుంటాడు. అంటే తెలంగాణలో మార్బేరు అంటే ఇక్కడ ఏమంటారు తెలియదు. తీసుకొచ్చి కొనుక్కుంటాడు, మళ్ళీ మార్కెట్ లో పెడతారు రైతు బజార్లో. అక్కడి నుంచి ఇంకొక షాప్ ఆయన తీసుకెళ్తాడు, ఆడికెళ్ళి కస్టమర్ కొంటాడు. ఇదేంటి? చైనే కదా. గురుగారు ఏమైంది? చైన్ అనేది ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే చైన్ సిస్టమ్ అనేది ఈ బిజినెస్ లో బ్యాన్ చేయబడింది. ఈ బిజినెస్ సంబంధించి దాంట్లో ఏం చేస్తున్నాడు, నువ్వు ప్రొడక్ట్ కొను, ఇదే కొనాలి, నువ్వు ఇంత కట్టాలి, ఇది కొనాలి. ఏం కొనాలి? ఓ బ్రేస్లెట్, ఓ పర్సు, లేకపోతే సూటు, 2 శారీస్, 2 షూస్, ఓ బైకు, 2 ముక్కు పుల్లలు, ఓ హారం, ఏదో 2-3 ఉంటాయి. నీకు అవసరం ఉన్నా లేకున్నా అవి కొనాలి. అవి కొనడానికి ఇంకున్నాడు అంతరార్థం ఏంటి? నీ దగ్గర డబ్బులు వసూలు చేయాలి. కంపెనీ వసూలు చేయడం కోసం అది అంత కడతారు. ఈ స్కీమ్లు ఏంటివి? డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి? ఇప్పటి వరకు 198 మంది తెలుగు వాళ్ళకి ఖచ్చితంగా క్లారిటీ లేదు. మేబీ యువర్ ఎంటెక్ పాస్ అయి ఉండొచ్చు, కానీ ఈ బిజినెస్ గురించి నీకు తెలియదు. నేను చెప్తున్నా కదా, నీకు ఒకవేళ తెలిసి ఉంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. తెలియదా? తెలుసుకోండి. లైఫ్ ఒకవేళ మారితే పని చేస్తే మారుతుంది. పుణ్యానికి పైసలు వచ్చే స్కీమ్ కాదు. పని చేసుకోవాలి, చాలా గట్టిగా పని చేయాలి. ఒకటి రెండు రోజులు కాదు, 1-2 నెలలు కాదు, 1-2 సంవత్సరాలు ప్రాణం పెట్టి పని చేస్తే నేను జిందగీ మారిపోతాను. నందమూరి తారక రామారావు కంటే ముందు వాళ్ళ ఇంట్లో పేదోళ్ళు లేరు, వాళ్ళ ఇంట్లో ధనవంతులు లేరు. తారక రామారావు తర్వాత వాళ్ళ ఇంట్లో పేదోళ్ళు లేరు. చిరంజీవి కంటే ముందు వాళ్ళ ఇంట్లో ధనవంతులు లేరు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత వాళ్ళ ఇంట్లో పేదోళ్ళు లేరు. అట్లీస్ట్ ఇట్లాంటి ఒక బిజినెస్ వచ్చినప్పుడు, ఇప్పుడు నాకు నెలకు 5 లక్షలు సార్, 1,10,00,000 తీసుకుని. ఇప్పుడు నా కొడుకు కోటీశ్వరుడా పేదోడా? ఆయన కొడుకు అయిపోయి కథం. ఒక్కడ గట్టిగా నిలబడితే ఫ్యూచర్ మారుతుంది. ఆ ఒక్కడి నువ్వే కావచ్చు. అరే మారుతాం కానీ బిజినెస్ ఎందుకు తెలవాలి కదా. మారుతాం రెడీగా ఉన్నాం, కష్టపడతాం రెడీగా ఉన్నాం. మీటింగ్ వచ్చిందే అనుకో, కానీ బిజినెస్ ఏంటి? డబ్బు ఎలా వస్తుంది?
నాకు 6 లక్షలు రావడం గొప్ప విషయమా? ఎలా వస్తున్నాయో తెలిస్తే ఆ పని గొప్పది అయితే ఇది గొప్పది అవుతుందా? మనకి ఏం తెలవాలి, ఎంత వస్తుందో తెలవాలా, ఎలా వస్తుందో తెలవాలి. అది మాట్లాడడానికి రైట్. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కి పోయి కోచింగ్ సెంటర్లలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పెట్టేటువంటి డబ్బులు గవర్నమెంట్ ఖాతాలో పడతాయి తప్ప జాబులు లేవు. నీకు కూడా తెలుసు జాబులు లేవని. బడతలు అయినాక జాబ్ కోసం ట్రై చేస్తారు, బడతలు కాగానే పెళ్లి చేసుకొని పిల్లల్ని పోషిస్తారు, బయట వేరే పని చేస్తారు. ఉత్తర మా సాయి సార్ పోయి శ్రీకాకుళం టమాటాలు అమ్ముకున్నాడు. కానీ టమాటో ఏం చదువుకున్నాను అంటే డిగ్రీ పాస్ అయింది. డిగ్రీ పాస్ అయ్యి ఏం చెప్పుకుంటాడు? చిన్నప్పుడు అడిగితే ఏం చేస్తావు తమ్మి ఫ్యూచర్లో ఏమైతే ఐఏఎస్ ఐపీఎస్ టమాటా బేజరే. నేను తిడతలేను సార్, టమాటా అమ్ముకోవడం తప్పేం కాదు, కానీ డిగ్రీ చదివిన టమాటా అమ్ముతాను కాదు కదా. ఏదో ఎక్స్పెక్ట్ చేసి చదివినావు, అది లేదు అక్కడ. ఇట్లాంటి ఒక అవకాశం వచ్చినప్పుడు నేను ఇప్పుడే జాయిన్ అవ్వమని కూడా అడుగుతలేను. దిస్ ఇస్ నాట్ ద బిజినెస్ ఆఫ్ జాయినింగ్ పీపుల్, జస్ట్ నో అబౌట్ దిస్ ఇండస్ట్రీ. ఇలాంటి ఒక బిజినెస్ ఉందని నీకు తెలియాలి కదా. ఒక్క పైసా పెట్టుబడి పెట్టకుండా వేరేతో అబద్ధం ఆడకుండా కేవలం నీ ఆలోచనతోటి ఇంట్లో పెట్టే ఖర్చునే పెట్టుబడిగా మార్చేటటువంటి బిజినెస్ నువ్వు ఒక్క పైసా కూడా వేరే దానికోసం పెట్టాల్సిన అవసరం లేదు. అలాంటి బిజినెస్ దాని వెనకాల ఉన్న ఒరిజినల్ కాన్సెప్ట్ ఏదో నీకు అర్థమైతే చెయ్యాలి వద్దు నీకు తెలుస్తుంది. చెయ్యాలని డిసైడ్ అయినావు. ఇక్కడ చాలా పెద్ద సిస్టమ్ ఉంది నీకు సపోర్ట్ చేయడానికి. నీ అప్లయన్స్, విఐపీలు, సిఎన్టీలు, విఎల్సీలు, బూట్ క్యాంపులు ఇవన్నీ ఉన్నాయి. అన్ని యూజ్ చేసుకొని సక్సెస్ అయిన మేము అంతా. మాకు పెద్ద టాలెంట్ నాలెడ్జ్ ఏం లేవు సార్. 10 మంది కూర్చోబెట్టి నేను ఇప్పుడు ఇంత కోపంగా లేకపోతే కొంచెం గట్టిగా మాట్లాడడానికి కారణం ఏంటంటే అబద్ధాలు చెప్తే నైస్ గా మాట్లాడలే. మేడం ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ సైలెన్స్ అనాలి. అబద్ధానికి సోకులు ఎక్కువ ఉంటాయి, జర మేకప్ ఉంటుంది దానికి. నిజం నిటారుగా ఉంటుంది, ఏడికి పోయినా పెంటగడ్డ మీద చెప్పినా నిజం ఘాటుగానే ఉంటుంది. నీకు నమ్మడానికి జర ఇబ్బంది అవుతుంది కానీ నిజం గట్టిగా ఉంటుంది. కొంచెం క్లారిటీగా ఈ బిజినెస్ ఫండమెంటల్ జాబ్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఏజ్ అడగదు, క్వాలిఫికేషన్ అడగదు, కలర్ అడగదు, క్యాస్ట్ అడగదు, నీ ఏమంటారు ఏరియా అడగదు. అది ఏం లే, ఒకటే లైన్. ఈ బిజినెస్ లో ఒక సిస్టమ్ ఉంది, అది ఫాలో అవడానికి మీరు రెడీగా ఉన్నారా? ఒకటే లైన్ అడుగు. సార్ నేను సిస్టమ్ ఏంటి చెప్పండి, నేను ఫాలో అవుతుంది రెడీగా ఉన్నా. కథం అక్కడి నుంచి నీ బిజినెస్ స్టెప్ బై స్టెప్ స్టార్ట్ అయింది. దిస్ ఇస్ నాట్ ద బిజినెస్ ఆఫ్ సెల్లింగ్ ఏ సోప్, ఇట్ ఇస్ ద బిజినెస్ ఆఫ్ గివింగ్ ఏ హోప్. జనాలకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నాం. ఇప్పుడు నాకు 6 లక్షలు వస్తున్నాయంటే ఎంతో కొంత. అరే డిగ్రీ చక్కగా చదువుకోవడానికి 6 లక్షలు వస్తున్నాయంటే బెటరే కదా అనిపిస్తా లేదా? ఎలా వస్తున్నాయి నేను చెప్తా, బట్ 6 లక్షలు నాకు రావడం నీకు ధైర్యం ఇచ్చిందా లేదా? అది హోప్. అది ఈ బిజినెస్ ద్వారా మనం ఇచ్చేది జనాలు, రైట్? సో నేను డైరెక్ట్ బిజినెస్ కాన్సెప్ట్ మీకు చెప్తాను. డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ మొదలైంది 104 సంవత్సరాల కింద. ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ అమెరికా. 1920లో మొదలైనటువంటి కాన్సెప్ట్ మన భారతదేశంలోకి వచ్చింది 1996లో, 1996లో. అక్కడి నుంచి జనాలకి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏందో చెప్పేటోళ్ళు తక్కువయ్యారు, జాయిన్ చేస్తూ ఎక్కువైపోయారు. నేను అక్క, తమ్ముడు, బావమరిది వాళ్ళు రావటం, నేను బిజినెస్ చేస్తున్నా మీరు జాయిన్ అవ్వండి, నేను బిజినెస్ చేస్తున్నా మీరు కూడా జాయిన్ అవ్వండి. జస్ట్ 300 కట్టాలి, 3000 కట్టాలి, లేకపోతే 30,000 కట్టాలి. ఇట్లా కడితే డబుల్ అవుతాయి, ఓ వారానికి ట్రిపుల్ అవుతాయి, ఓ 4 జాయిన్ చేస్తే ఎక్కువ వస్తాయి. ఇది ఈ స్కీమ్ లో అయిపోయింది. 1996 నుంచి 2013 దాకా ఈ స్కీమ్లలో మోసాలు జరుగుతున్నాయి, చాలా మందికి టోపీలు పెట్టిపోతున్నారు. కాబట్టి 2013లో ఇండియన్ గవర్నమెంట్ దీని వైపు చూసి ఇన్ని స్కీమ్లలో మోసాలు ఎట్లా జరుగుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒరిజినల్ కాన్సెప్ట్ వేరే, ఇండియాలో జనాలు ఫాలో అవుతున్నది వేరే. కంపెనీ ఓనర్లు కూడా ఓన్లీ పైసలు మాత్రమే ప్రమోట్ చేస్తారు. అప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ ఏందో ఎవరు చెప్పలేదు. ఇప్పుడు అదే గవర్నమెంట్ కూడా మనం కూడా ఏం చెప్పలేదు జనాలు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, అసలు మొత్తానికే ఫేకా, అందులో ఫేక్ కంపెనీలు వేరే ఉంటాయి, ఒరిజినల్ వేరే ఉంటాయా, లేకపోతే ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటిది, ఈ విషయం మనం జనాలు చెప్పలేదు కాబట్టి వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు అది చెప్పే టైం వచ్చింది కాబట్టి 2013లో ఫేక్ కంపెనీలు అంటే ఈ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో, పథకాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు ఇంత కట్టు, ఇంత కొట్టు, ఓ 10,000 కట్టు, డబల్ పెట్టు, లేకపోతే ఒక 2 జాయిన్ చేయి, ఇంకొక 2 టైమ్స్ ఎక్కువ వస్తాయి, 4 జాయిన్ చేయి, ఈ స్కీమ్లు అన్నింటినీ పక్కన పెట్టి వాళ్ళు ఏం స్టార్ట్ చేశారంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఇగో ఇది అని ఇలా తెలవాలంటే ముందు గవర్నమెంట్ వైపు నుంచి ఒక లైన్ ఉండాలి. ఇప్పుడు వైజాగ్ లో ఎవరైనా ప్లాట్ కొనాలి అనుకోండి, జీవీఎంసీ సర్టిఫికేట్ ఏమైనా చూస్తారా? లోకల్లో ఏదో ఉంటుంది కదా అథారిటీ, ఆ లోపల రిజిస్ట్రేషన్ అయితేనే అది తీసుకుంటారు. హైదరాబాద్ విషయానికి వస్తే హెచ్ఎండిఏ లేఅవుట్ అంటాం. అది హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ, హెచ్ఎండిఏ. ఆ సర్టిఫికేట్ ఉంటేనే, హెచ్ఎండిఏ లేఅవుట్ అయితేనే ఆ ప్లాట్ కొంటే సేఫ్ మనకి. ఒకవేళ హెచ్ఎండిఏ లేదనుకోండి ఆ ప్లాట్ సేఫ్ కాదు. ఇప్పుడు ఇక్కడ కూడా అట్లాంటి ఏదో రిజిస్ట్రేషన్ ఉంటుంది నాకు తెలియదు, ఏదో మీరు చెప్తే తెలవాలి. విఎంఆర్డిఏ, ఆ విఎంఆర్డిఏ అది లేకపోతే నువ్వు కొంచెం రిస్క్ లో ఉన్నట్టు. ఎస్ఆర్ నో. మరి ఇక్కడ అది ప్రామాణికం, నువ్వు ప్లాట్ కొనాలంటే చూడాలి ఖచ్చితంగా. మరి ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో గవర్నమెంట్ ఏం చెప్పింది డైరెక్ట్ సెల్లింగ్ గురించి? గవర్నమెంట్ దీనికి గైడ్ లైన్స్ ఇచ్చింది, దీనికి చట్టాలు ఉన్నాయి, ఇది లీగల్ ఇండస్ట్రీ అనేది తెలియదు మనకు ఫస్ట్.
దీని గురించి సెంట్రల్ గవర్నమెంట్ కాడికి వెళ్ళి స్టేట్ గవర్నమెంట్ మీటింగ్లు పెడతాయి, సంవత్సరానికి ఒక 4-5 సార్లు దీని గురించి మీటింగ్ జరుగుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి గైడ్ లైన్స్ ఏంటి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐఏఎస్ లో ఐపీఎస్ లో వచ్చి స్టేజ్ మీద దీని గురించి మాట్లాడుతున్న విషయం తెలుసా మీకు? ఫస్ట్ టైం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు, ఫస్ట్ మన స్టేట్ సపరేట్ అయినప్పుడు ఫికీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇది ఉందా మరి, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ కామర్స్ ఇండస్ట్రీ, ఇది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ కామర్స్ ఛాంబర్స్ ఇండస్ట్రీ, అది మీరు కొంచెం వాళ్ళు కూడా చూస్తారు ఫికీ అంటారు. దానిలో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు జాయిన్ చేశారు. డైరెక్ట్ సెల్లింగ్ అని ఒక ఇండస్ట్రీ ఉంది, దీనివల్ల చాలా మంది జనాలకు ఉపాధి కలుగుతుంది, ఇది మనం ఎంకరేజ్ చేయాలి అని చెప్పి అప్పుడు పెట్టారు. బ్రదర్ చూస్తారా, మొబైల్ సెర్చ్ చేస్తారా, మొబైల్ చూస్తారా, టైం పాస్ ఎవరైనా వస్తే వెళ్ళిపోండి, లేదో ఏదో ఒకటి దాకా పోతుంది. అందులో పెట్టినటువంటి ఈ స్టేట్ గవర్నమెంట్ మీకు ఈటీవీ న్యూస్ లో కూడా వచ్చింది, కావాలంటే ఒకసారి సెర్చ్ చేయండి. సీఎం చంద్రబాబు నాయుడు అబౌట్ డైరెక్ట్ సెల్లింగ్ అని కొట్టండి, ఈటీవీ న్యూస్ లో వచ్చినటువంటి ఆ విషయం మీకు కనబడుతుంది. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ 2018లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గైడ్ లైన్స్ చేయడమే కాదు, మొన్న రీసెంట్ గా సెప్టెంబర్ 13 తారీఖు డైరెక్ట్ సెల్లింగ్ కన్క్లేవ్ ఈ పేరు మీద తెలంగాణ గవర్నమెంట్ ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. వేరే మీటింగ్ పెట్టి డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడడం వేరు, డైరెక్ట్ సెల్లింగ్ గురించే మీటింగ్ పెట్టడం వేరు. మీరు ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోగానే బయటకు వెళ్ళి తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ కన్క్లేవ్ లేకపోతే డైరెక్ట్ సెల్లింగ్ మీటింగ్ అబౌట్ తెలంగాణ మీటింగ్ అబౌట్ డైరెక్ట్ సెల్లింగ్ అని కొట్టండి, ఏదో ఒకటి సెర్చ్ చేయండి, మీకు కొన్ని నిజాలు తెలుస్తాయి. సో నా పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ వైపు నుంచి డైరెక్ట్ సెల్లింగ్ కి లీగాలిటీ ఉంది, చట్టాలు ఉన్నాయి, ఇట్ ఈస్ లీగల్ ఇండస్ట్రీ. మన ఆఫ్ నాలెడ్జ్ తోటి ఆఫ్ సెర్చ్ చేసి ఆగం కావు. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. 120 దేశాల్లో మనకంటే తెలివికల్లో ఉండరా 120 దేశాల్లో చట్టాలు ఉన్నాయి. మనం ఇంటికాన్ని గిర్ర తిరుగుతాం, ఇట్టే వైజాగ్ చుట్టూ తిరిగి మనకు మొత్తం ప్రపంచం అంతా తెలిసినట్టు ఫీల్ అయితే నాశనం అయ్యేది నా లైఫ్. జనానికి ఏం కాదు, లక్షలు సంపాదిస్తారు ఒక వైపు ఉన్నారు ఇండస్ట్రీలో, మనకి ఇండస్ట్రీ మంచిదా చెడుదా తెలుసుకోవడానికి ఎంత భయపడుతుంది. అలాగే సార్ 1,72,00,000 పర్ మంత్ ఇన్కమ్ ప్రెస్టీజ్ ద్వారా, 1,72,00,000 మిస్టర్ సిద్ధార్థ్ సింగ్ అండ్ చంచల్ సింగ్ ఫ్రమ్ ఢిల్లీ. 1,72,00,000 ఇక్కడ కూర్చున్న వాళ్ళు అప్పు అందరు కలిసి కూడా కాదు, మనందరూ అప్పు కూడా అంత ఉండదు. అవునా కదా? ఇండస్ట్రీ పెద్దదా కదా, అట్లా చూస్తే అది ఎట్లు వస్తుందని తెలుసుకోవాలి, బిజినెస్ ఏంది తెలుసుకోవాలి, అది ఇంపార్టెంట్. రైట్. 2016 సెప్టెంబర్ 9వ తారీఖు మొదటిసారి గైడ్ లైన్స్ ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్. రెండోది లాక్డౌన్ వచ్చిన తర్వాత డిసెంబర్ 28, 2020 2021 డిసెంబర్ 28 రోజున ఈ ఇండస్ట్రీకి మొదటిసారి గెజెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది, అదే ఇండియన్ గవర్నమెంట్. పార్లమెంట్ సాక్షిగా రామ్ విలాస్ పాస్వాన్ పేరు ఎప్పుడన్నా, రామ్ విలాస్ పాస్వాన్ గారు అంటే సెంట్రల్ కన్స్యూమర్ అఫైర్ మినిస్టర్, ఆయన ఆధ్వర్యంలోనే ఈ గైడ్ లైన్స్ రావడం జరిగింది, గెజిట్ కూడా రావడం జరిగింది. మళ్ళీ రీసెంట్ గా 2023 జూన్ 21 తారీఖున ఫైనల్ గెజిట్ కూడా ఇచ్చారు. నేను మీకు డేట్ ఎందుకు చెప్తున్నా అంటే చేతి మీద కానీ లేకపోతే మొబైల్ కానీ నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళి సెర్చ్ చేసుకోండి. ఒక్క 1% తేడా కనబడదు అని క్వశ్చన్. రైట్. సో డైరెక్ట్ సెల్లింగ్ కి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది, పర్మిషన్స్ ఉన్నాయి, లీగాలిటీ ఉంది. ఇంత ఫోకస్ చేసింది అంటే ఈ ఇండస్ట్రీ మంచిదై ఉంటుందా, మందిని ముంచేదై ఉంటుందా? ఆ మంచి ఏందో మనకు తెలవాలి. డాక్టరు జీతం వస్తుంది కాబట్టి గొప్పోడు కాదు, పైసలు ఎక్కువ సంపాదిస్తున్నాడు గొప్పోడు కాదు, ప్రాణాలు కాపాడుతాడు కాబట్టి గొప్ప. డబ్బు సంపాదిస్తున్నాడు రెస్పెక్ట్ చేయట్లేదు, మనం ఆయన చేసే పనికి రెస్పెక్ట్ చేస్తున్నాం. అవునా కదా సార్? డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా మనందరికీ డబ్బులు వస్తాయి కాబట్టి గవర్నమెంట్ లీగాలిటీ చేయలే, మనం ఏం చేస్తే డబ్బులు వస్తున్నాయి, మనం ఏం పని చేస్తున్నాం, ఇలా ఆ పని వల్ల సమాజానికి జరిగే మంచికి దీనికి రెస్పెక్ట్ ఇచ్చారు, అంటే మీన్స్ గైడ్ లైన్స్ ఇచ్చారు. బయట స్కీములు చాలా ఉన్నాయి, నువ్వు బైక్ కొనుక్కో ఇద్దరు కొని, నువ్వు ముక్కులు కొని ఇద్దరు కొని, ఆ స్కీమ్ కి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి 1% కూడా సంబంధం ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద స్కీమ్స్. ఇది బిజినెస్, ఒక ఇటుక మధ్యలో చిన్నగా సిమెంట్ వేసుకొని ఆ పేర్చుకుంటూ పోయేటటువంటి బలమైనటువంటి నెట్వర్క్ బిజినెస్. ఒక వ్యక్తి, మీకు ఓపెన్ ఒక స్టేట్మెంట్ చెప్తున్నా, మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. ఒక వ్యక్తి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో లాస్ అవ్వడానికి 1,00,000% ఛాన్స్ లేదు, ఒక్క పైసా కోల్పోవడానికి ఛాన్స్ లేదు, ఇంకొక లాస్ చేయడానికి అవకాశం ఛాన్సే లేదు. ప్రూవ్ మీ ఇట్ ఈస్ రాంగ్. నేను లాస్ట్ మంత్ చెక్ నీకు ఇచ్చి నేను పని చేస్తాను, నా లాస్ట్ మంత్ ఇన్కమ్ 5,09,000 నీ అకౌంట్ కి కొట్టి నేను మానేస్తాను, ఫేక్ అని ప్రూవ్ చేస్తాను. మనకి ఏం తెలియదు, పైసలు ఎక్కువ వస్తే డౌట్లు ఎక్కువ వస్తాయి. ఆ డౌట్ తోట నోట్లో మనం వసుకొని ఇంటికాడ కూర్చుంటాం. మళ్ళీ జెండా కాడ కూర్చొని జగన్ పరిపాలన మంచిగా లేదు, చూసుకొని డబ్బులు కొట్టాడు, చంద్రబాబు కూడా వేస్ట్ మంచిగా చేస్తలేడు, మోడీ